సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి మరికాసపెట్లో రాబోతున్నారు. ముఖ్యమంత్రి రాకకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి గారు ఏ సమయానికి రాబోతున్నారు? ముఖ్యమంత్రి గారి పర్యటన ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి గారు ఇక్కడికి 3 గంటలకు ల్యాండింగ్ కాబోతూ ఉన్నారు. ఇది పర్యటన ఏం లేదు, ఫ్యామిలీ ప్రతి సంవత్సరం దసరా పండుగకు జమ్మికి వచ్చేటువంటి ఆనవాయితీ అలవాటు. మరి దాంట్లో భాగంగానే గత సంవత్సరం వచ్చాను ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి గారి హోదాలో రెండవసారి ఈ గ్రామానికి రాబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామ ప్రజలందరినీ కలవాలి. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ గ్రామానికి ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఈ గ్రామం రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దాదాపుగా 200 కోట్లతోటి ఈ గ్రామంలో ఏమేమి కావాలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే 3 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరం కూడా వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక 8టికి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వాటిని ఇనాగరేషన్స్, ఒక 18 ఫౌండేషన్లు. అదేవిధంగా గత సంవత్సరం కూడా చాలా ఫౌండేషన్స్ ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. ఇది మోడల్ విలేజ్గా చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టిన ఊరు మోడల్ విలేజ్గా చేయాలని ఒక తలంపు ఉంది. మరి దానికి అనుగుణంగానే ఇవాళ అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అన్నిటికి మించి ఇక్కడ మిల్క్ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మిల్క్ కలెక్షన్ అయ్యే ఊరు ఏది అంటే కొండారెడ్డిపల్లి. ఎంత 16,000 లీటర్లు పర్ డే, ఒక నెలకు 1.5 crore ఇక్కడికి వచ్చే డబ్బులు. దానికి ఈ మధ్యనే మొన్ననే ఇనాగరేషన్ చేశాం బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్. ఇది మిల్క్ కలెక్షన్ సెంటరు, అదేవిధంగా బ్యాంకు, వెటర్నరీ హాస్పిటలు, అదేవిధంగా పిఎస్సి కూడా శాంక్షన్ అయింది, ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటరు, తర్వాత అన్ని రకాలుగా ఇక కమ్యూనిటీ హాల్స్ కానీ మొదలు పెట్టుకుంటే టెంపుల్స్ వరకు అన్ని రకాలుగా ఇది ఉంది, ఇది లేదు అనకుండా గ్రామంలో ఏ రకంగా ఉండాలి, మహాత్మా గాంధీ గారికి అన్న కళలు గ్రామ స్వరాజ్యం, గ్రామంలో ఏముండాలి కాబట్టి ఆ రకంగా గ్రామ సచివాలయం అంటే ఆ గ్రామ సచివాలయం కింద ఏమేమి శాఖలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత. అదేవిధంగా విలేజ్లో డొమెస్టిక్ పవర్ అంటే విలేజ్ ప్రతి ఒక్కరికి కూడా సోలార్ పవర్ ఇస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఈ సోలార్ పవర్ అనేది ఫస్ట్ డొమెస్టిక్ ఇస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఇది మోడల్ విలేజ్. దీంతో పాటుగా నెక్స్ట్ ఈ మండలాన్ని మోడల్ మండలం, తర్వాత కాన్స్టిట్యున్సీ. ఎగ్జాక్ట్గా కొండారెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. 100 కోట్ల రూపాయల నిధులతో ఈ గ్రామం అంతా కూడా డెవలప్ అవుతుంది. స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? గ్రామస్తులు చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ గ్రామస్తులందరూ కూడా మేము కొండారెడ్డిపల్లిలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు డెవలప్మెంట్ జరుగుతున్నది కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు వారి ఊరు నుంచే మోడల్ విలేజ్లు అనేది మొదలు పెట్టాలి. ఎందుకు అంటే వారి ఊరు మోడల్గా అయితేనే కానీ కనుగోలు చేయడానికి వస్తుంది. కాబట్టి దీన్ని కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఊరికి చేస్తుండ్రు, 4 ట్రాక్ రోడ్ అంటారు, కానీ అదంతా ఒట్టిదే కావాలని విమర్శిస్తున్నారు. 4 ట్రాక్ రోడ్ అనేది ఒక కొండారెడ్డిపల్లి వరకే కాదు, కొండారెడ్డిపల్లి నుంచి హాజీపూర్ ఎక్స్ రోడ్ అంతవరకు పోతుంది. అక్కడ నుంచి మళ్ళీ అచ్చంపేట కూడా ఒక బిట్ వస్తుంది. అందరూ కూడా అందుబాటులో ఉండాలి, రోడ్ అనేది మంచిగా ఉండాలి. ఇక్కడ నుంచి శ్రీశైలం పోయే వాళ్ళకు దాదాపు 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఆ దృష్టితోటే చూస్తూ ఉన్నాం తప్ప ఇంకోటి కాదు. ఏది ఏమన్నా కొండారెడ్డిపల్లి వాళ్ళ ఆదర్శం అంటే మోడల్ విలేజ్ అయింది. దీన్ని ఆదర్శంగా నిలబెట్టాలి రాష్ట్రంలో అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎవరైనా, నేనైనా, వారైనా, ఇంకోరైనా గత ముఖ్యమంత్రులు కూడా అదే చేసిన కదా. వాళ్ళు పుట్టిన ఊరికి చేసుకోవడం తప్పేం కాదు. ఎవరైనా ఏం కోసం చేస్తారు ఎవరైనా అడిగితే అరే నీ ఊరికే నువ్వు చేసుకోలేదు, మన ఊర్లోకి ఏం చేస్తామని క్వశ్చన్ వస్తుంది కదా. అదేవిధంగా ఆ ఊరి గ్రామస్తులు కూడా అరే మా ఊరి ముఖ్యమంత్రి గారు మాకు అన్నీ చేసిండ్రు అనే భావన కలగాలి. అన్నిటికి మించి వారి మనసులో ఉన్న మాట ఏంటంటే ఈ ఊర్లో పుట్టి పెరిగినాం, ఈ ఊరు రుణం తీర్చుకోవాలి, ఈ ప్రాంత ప్రజలకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అన్ని సెంటర్స్ కూడా శాంక్షన్ అయినాయి, చాలా కంప్లీట్ అయినాయి, త్వరలో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, నేడు సీఎంగా ఉన్నా దసరా పండుగ ఈ ఊరిలో చేసుకోవడం ముఖ్యమంత్రి గారికి ఆనవాయితీ. ఇప్పుడు ప్రజలంతా కూడా ఎట్లా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రాక కోసం? ప్రజలందరూ కూడా నిన్న నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. నేను 2-3 ముసలోళ్ళని కలిస్తే అయ్యా మేము హ్యాపీగా ఉన్నాం. ముసలోళ్ళకు సాచురేషన్ మెథడ్లో ఓల్డ్ ఏజ్ పెన్షను, విడో పెన్షను, ఇవేవైతున్నా వికలాంగుల పెన్షన్ అన్నీ కూడా సాచురేషన్ మోడ్, రేషన్ కార్డులు కూడా సాచురేషన్ మోడ్, ఇందిరమ్మ ఇండ్లు సాచురేషన్ మోడ్, అదేవిధంగా సోలార్ ఎనర్జీ సాచురేషన్ మోడ్. అంటే వీళ్ళకి వచ్చిన వీళ్ళకి రాలేదనకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ ఊర్లో
అన్నీ ఈ పాటికి ఇచ్చాం, పెన్షన్ కూడా మొన్న ఇచ్చాం. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, మరి ఆశీస్సులతో మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ఊళ్ళో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది చూస్తున్నారు కదా, ముఖ్యమంత్రి రాక కోసం ఈ గ్రామస్తులంతా కూడా నిన్నటి నుంచే ఎదురు చూస్తున్నారు. నిన్నటి నుంచే కొండారెడ్డిపల్లి గ్రామంలో దసరా పండుగ వేడుకలు మొదలయ్యాయంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 టీవీ, కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి.